హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేతి వ్లాగ్స్. మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ వ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేతి వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి. మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్. మా ఛానల్ మీ సపోర్ట్ వల్ల మరింత ముందుకైతే వెళ్తుందండి. ఇవాళ అయితే వంకాయ రోటీ పచ్చడి అండి ఎలా చేయాలో అయితే చూపిస్తున్నాను. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, మెయిన్గా వంకాయ రోటీ పచ్చడి చేసుకోవడానికి ఫస్ట్ అయితే వంకాయలు కావాలి. ఒక 4 అయితే తీసుకున్నా అండి. ఒక ఆనియన్, ఒక టమోటో, అలానే ఒక 4 పచ్చిమిర్చి, ఒక వెల్లుల్లి రెబ్బలండి, గడ్డ అయితే తీసుకున్నాను. ఈ రెసిపీ వంకాయ రోటీ పచ్చడి అయితే రైస్లోకి చాలా బాగుంటుంది. రైస్ పప్పు అలా నంచుకోవడానికి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రొట్టెలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను. ఆల్రెడీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేశాను. ఆ వ్లాగ్ అయితే మా ఛానల్లో ఉంది, చూసి అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ అయితే నేను చేద్దాం అనుకుంటున్నాను. చూసి అయితే సపోర్ట్ చేయండి. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి. చూడండి, ఫస్ట్ అయితే స్టవ్ అయితే ఆన్ చేసుకొని వంకాయలు ఉంటాయి కదా, ఫస్ట్ వంకాయలను అయితే ఇలా ఫ్రై చేసుకోవాలండి. 4 తీసుకున్నాను నేను. 4 కూడా ఇలా పెట్టేసుకొని బాగా కాల్చుకోవాలి. ఇవి బాగా కాలితే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి. చూడండి, ఎప్పుడు గుత్తి వంకాయ కర్రీ ఇలా చేసుకునే బదులు ఎప్పుడో ఒకసారి ఇలా వంకాయతో రోటీ పచ్చడి చేసుకుంటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి బ్లాక్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, తిప్పి తిప్పి కాల్చుకుంటూ ఉంటే చాలా బాగా కాలుతాయి. ఈ వంకాయ పచ్చడి కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఒక్కొక్కటి కూడా కాల్చుకోవచ్చు. ఇలా చిన్నగా మంట కాల్చుకోవడం. చూడండి, ఈ వంకాయలు అయితే బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఇలా తిప్పి తిప్పి అయితే కాల్చుకోవాలి. ఇటు చూడండి, ఇటు సైడ్ కాలింది, ఇటు సైడ్ కాలలేదు. ఇలా తొమ్ములు ఉంటాయి కదా, ఇలా పెట్టుకొని ఇలా కాల్చుకోవడం అండి. మీలో పచ్చడి ఎంతమందికి అయితే ఇష్టమో కామెంట్ అయితే పెట్టండి. నాకైతే బీరకాయ అయినా పచ్చడి అయితే చాలా చాలా ఇష్టం అండి. మా ఆయనకైతే మరీ ఇష్టము. ఈ వంకాయ పచ్చడి అయితే గిన్నె అయితే ఖాళీ అవ్వాల్సిందే ఇవాళ. చిన్నప్పుడు మా జేజి చేసేదండి ఇది. మా జేజి అంటే మా అమ్మ వాళ్ళ అమ్మ. మా అమ్మమ్మ మా ఇంట్లోనే ఉండేది. ఆమె అయితే ఎప్పుడైనా ఒకసారి ఇలా చేసి పెట్టేది. చాలా బాగా తినేవాళ్ళమండి అప్పట్లో. ఇప్పుడైతే మనమే చేసుకోవాలి కదా, అందుకోసం ఒకసారి అయితే ట్రై చేద్దాము అనేసి ఇవాళ చేస్తున్నా. చూడండి, ఇవాళ వంకాయ అయితే ఉద్దం అయితే చేసేసాము. చూడండి, నల్లగా ఎలా అయ్యాయో మొత్తం ఇలా చేసుకోవాలి. లోపల గుజ్జు వస్తుంది కదా, చాలా ఇలా ఫ్రై అయితే లోపలంతా బాగా వేడి ఉంటుంది. గుజ్జు కూడా చాలా టేస్టీగా వస్తుందండి. చూడండి, ఇక్కడంతా మెత్తగా ఉంది. ఇదైతే తోలు అయితే తీసేసుకోవాలి. చూడండి, వంకాయలు అయితే ఇలా ఫ్రై అయ్యాయి. అయితే టమోటో ఆనియన్ అన్నీ అయితే కట్ చేసి పెట్టేసుకుందాము త్వరగా. చూడండి, ఇలా టమోటో ఆనియన్ అలానే పచ్చిమిర్చి ఇలా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఒక కళాయి అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని మగ్గించుకోవాలండి. ఈ మగ్గించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్, టమోటో అలానే పచ్చిమిర్చి, కారం కూడా వేసుకోవచ్చు. ఏమంటే టేస్ట్ ఇలా చేస్తే చాలా బాగుంటుందండి. వెల్లుల్లి రెబ్బలు అలానే పచ్చిమిర్చి. చూడండి, ఇవన్నీ కొద్దిసేపు ఇలా మగ్గనివ్వాలి. చూడండి, ఇది చిన్న మంట మీద మగ్గేలోపు మనం ఈ వంకాయలు అనేవి తూము అయితే తీసేసుకున్నామండి. చూడండి, ఇలా అంటే వచ్చేస్తాయి. లోపలైతే ఇలా బాగా మగ్గింటుంది.
చూడండి ఇలా తుమ్ము అయితే కట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడంతా ఇలా గుజ్జులాగా ఇలా అయింది చూడండి. ఇప్పుడు ఇది రోటీ పచ్చడి ఎలా చేస్తే చూపిస్తాను. ఇవి కూడా త్వరగా మగ్గాయి. స్టవ్ అయితే కట్టేసి రోట్లో అయితే నూరుకున్నాం. చూడండి ఇవైతే ఇలానే కూడా వేసుకోవచ్చు. నేను చిన్నగా అయితే కట్ చేసుకొని వేసుకుంటే త్వరగా మగ్గుతుంది అనుకుంటున్నాను. సారీ త్వరగా దంచుకోవచ్చండి ఇవి ఇలా కట్ చేసి పెట్టుకుంటే. చూడండి ఇక్కడైతే మాతో అయితే ఈ చిన్న రోల్ అయితే ఉందండి. ఇప్పుడు ఇందులో అయితే దంచేసుకుందాము. ఫస్ట్ అయితే మనము కాల్చి పెట్టుకున్న వంకాయలు అయితే వేసేసుకోవాలి. వంకాయలు వేసుకున్నాక మగ్గించుకున్నాం కదా ఆల్రెడీ, అవి కూడా వేసేసుకోవాలి. చూడండి మగ్గించిన టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసేసాను. అందులో తగినంత ఉప్పు. ఈ రోటీ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూస్తుంటే నేను ఊరుతాను చూడండి. ఇలా దంచేసుకోవడం, మెత్తగా నూరుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి, అన్నం పప్పు అలా చేసుకున్నప్పుడు, ఏమి లేదనుకున్నప్పుడు ఇలా త్వరగా చేసుకోవచ్చు. చూడండి ఇలా త్వరగా అయితే అయిపోతుందండి చేసుకుంటే. చూడండి ఇలా ఊరుకొని ఒక ప్లేట్లో అయితే తీసేసుకుందాము. చూడండి మొత్తం అయితే టమాటో అన్నీ ఉడికింది. చూడండి ఇప్పుడైతే ఒక గిన్నెలో వంకాయ రోటీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. గిన్నెలో అయితే సర్వ్ చేసేసుకుందాము. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరుతోంది కదా. చూడండి వంకాయ రోటీ పచ్చడి అయితే రెడీ అయింది. ఇప్పుడైతే రైస్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది. చూడండి ఒక ప్లేట్లో రైస్ తీసుకొని రోటీ పచ్చడితో తిన్నామంటే ఉంటుందండి చాలా టేస్టీగా ఉండే. ఇవాళ అయితే మా ఇంట్లో రైస్ అంతా ఖాళీ. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి. చూడండి రైస్ అలానే వంకాయ పచ్చడి. చింటూ ఇప్పుడు తిని టేస్ట్ చూపిస్తావా ఎలా వచ్చిందో? చిన్న పెట్టుకో. నమ్ములు ఎట్లుంది? నోట్ వైపు చాలా బాగుందంటండి. చాలా బాగుందంటున్నాడు మా అబ్బాయి అయితే. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.